హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ డాక్టర్ జిఎండి. వెల్కమ్ టు ద ఫార్మా బ్లాగ్. ఈరోజు మనం చెప్పబోయే టాపిక్ ఏంటంటే తెలుసా, ఫీవర్ని ఇంట్లో ఎలా తగ్గించుకోవాలో. సో ఇంకెందుకు లేట్, సో హౌ టు ట్రీట్ ఫీవర్ ఎట్ హోమ్. సో ఇంట్లో ఫీవర్ ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు జనరల్ ప్రొసీజర్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, బాగా రెస్ట్ తీసుకోవాలి, ఎనఫ్గా స్లీప్ ఉండాలి, స్ట్రెస్ తగ్గించుకోవాలి, టెన్షన్స్ ఏం పెట్టుకోకుండా కూల్ అండ్ కామ్గా ప్రశాంతంగా పడుకోవాలి. సో నెక్స్ట్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ స్టే హైడ్రేట్. బాగా హైడ్రేటెడ్గా ఉండాలి. హైడ్రేటెడ్గా అంటే మంచిగా వాటర్ తీసుకొని, కోకోనట్ వాటర్ అయినా, ప్లెంటీ ఆఫ్ ఫ్రూట్స్, సో బాగా తీసుకొని హైడ్రేటెడ్గా ఉండడం చాలా మంచిది. నెంబర్ 3, లైట్ ఫుడ్ తీసుకోవడం. లైట్ ఫుడ్స్ అంటే లైక్ ఇడ్లీ, ఉప్మా, లైక్ కార్బోహైడ్రేట్స్ అనుకోండి. సో ఆయిల్ ఫుడ్స్ అసలు తీసుకోకండి ఈ ఫీవర్ టైంలో. సో చాలా తగ్గించుకోవడం చాలా మంచిది. సో నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ ఏంటంటే, మన సరౌండింగ్ ఎన్విరాన్మెంట్ చాలా కూల్గా, ప్రశాంతంగా, కామన్ కూల్, పీస్ వెంటిలేషన్లో లైట్ క్లాత్ యూజ్ చేసుకొని ఉండడం చాలా మంచిది. నెక్స్ట్, టు రెడ్యూస్ ద ఫీవర్. ఫీవర్ని ఎలా తగ్గించుకోవాలంటే ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. కోల్డ్ కంప్రెషన్స్ అంటారు. కోల్డ్ కంప్రెషన్స్ అంటే ఎలా అంటే, మన ఇంట్లో తడిబట్ట తీసుకొని మన ఫోర్హెడ్ మీద, మన చంకల్లో, మన కాళ్ళకు బాగా తేమ పట్టిస్తే మన బాడీలో ఉన్న వేడి మొత్తాన్ని అవుట్ సైడ్ తీసుకోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎక్కువగా తడిబట్టతో బాగా తడిపి ఫీవర్ని తగ్గించండి. సో ద మోస్ట్ అండ్ ఫైనల్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ టాబ్లెట్స్. టాబ్లెట్స్ అనేవి మనము డోలో 650 టాబ్లెట్ అనేది చాలా మంచిగా పనిచేస్తుంది. డోలో 650లో పారాసెటమాల్ అనేది కంటెంట్ ఉంటుంది. సో ఆ పారాసెటమాల్ మన బాడీలో ఉన్న ఫీవర్ని తగ్గించడానికి చాలా మంచిది. ఆ పారాసెటమాల్ అనేది యాంటీబయోటిక్ డ్రగ్ కేటగిరీ కిందకి వస్తుంది. సో ఈ డోలో ఎప్పుడెప్పుడు వేసుకోవాలంటే, ఒక డేలో 4 టాబ్లెట్స్ కన్నా ఎక్కువగా యూజ్ చేయకూడదు. ఎందుకంటే మన బాడీ ఉన్న ఎక్కువగా యూజ్ చేసుకుంటే మనకు కిడ్నీ, లివర్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో పర్ డే 4 టాబ్లెట్స్ యూజ్ చేసుకోవాలి. ఎవరి 6 అవర్స్కి ఒక టాబ్లెట్ వేసుకోండి, అంటే డైలీ 4 టాబ్లెట్స్ మాత్రం వేసుకోవాలి. సో మన బాడీ నార్మల్ టెంపరేచర్ ఎంత అంటే 96.4 డిగ్రీ సెల్సియస్. సో అబోవ్ 100 దాటితే మనం ఖచ్చితంగా ఒక డోలో వేసుకోండి. సో చిన్నపిల్లలు అయితే డోలో 650 వేసుకోకూడదు, ఎందుకంటే వాళ్ళ ఏజ్ని, వెయిట్ని బట్టి మనము డోసెస్ మారుస్తాం. సో చిన్నపిల్లల్లో అవాయిడ్ చేయండి. సో మీకు కంటిన్యూస్గా 3 days ఫీవర్ వస్తుందంటే మనం జనరల్గా తీసుకునేది ఒక టెస్ట్ చేయించుకుందాం, సిబిసి. సో ఇప్పుడు కూడా తగ్గకపోతే మనం యాంటీబయోటిక్స్ స్టార్ట్ చేయడం చాలా మంచిది. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియోని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.